హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి బిగినర్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ఇన్ జావా. సో ఎవరైతే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో వాళ్ళు ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో బిగినర్ లెవెల్ నుంచి ఏ టాపిక్స్ అనేవి నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ లెవెల్లో ఏ టాపిక్స్ నేర్చుకోవాలి అనేది డీటెయిల్గా అయితే ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బిగినర్ లెవెల్ ఏ టాపిక్స్ నేర్చుకోవాలనేది 1 by 1 అయితే ఇప్పుడు చూద్దామండి. బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ సింటాక్స్ బేసిక్స్ లైక్ వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్ వీటి గురించి అయితే తెలుసుకోవాలండి. అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఫ్లో, ఇఫ్ కండిషన్స్, ఎల్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ వీటితో పాటు జంపింగ్ స్టేట్మెంట్స్ లైక్ బ్రేక్, కంటిన్యూ, పాస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో క్లాసెస్ గురించి, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, సో వీటి గురించి ఈ బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ అయితే బిగినర్ లెవెల్లో నేర్చుకోవాలండి. అండ్ నెక్స్ట్ కోర్ జావా కూడా నేర్చుకోవాలి. కోర్ జావాలో మనం ఏపీఎస్ గురించి నేర్చుకోవాలి, లైక్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ గురించి అండ్ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ గురించి లైక్ ఎరే లిస్ట్, హ్యాష్ మ్యాప్ ఎక్సెట్రా వీటి గురించి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఇక్కడ మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, లైక్ ట్రై, ఎక్సెప్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఫైనల్లీ క్యాచ్ ఇవన్నీ కూడా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లోకి అయితే వస్తాయి. అండ్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ గురించి. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అంటే మనం డైనమిక్గా వాల్యూస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ఇన్పుట్స్ అవి యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో అడ్వాన్స్డ్ ఊప్స్ కాన్సెప్ట్స్. ప్రీవియస్గా బిగినర్ లెవెల్లో మనం ఊప్స్ కాన్సెప్ట్లో క్లాసెస్, ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఇవన్నీ కూడా బిగినర్ లెవెల్లో నేర్చుకున్నాం. ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేసరికి అదే అడ్వాన్స్డ్ ఊప్స్ కాన్సెప్ట్లో ఎన్క్యాప్సులేషన్ గురించి, అబ్స్ట్రాక్షన్ గురించి, ఇంటర్ఫేసెస్, జనరిక్స్ ఈ టాపిక్స్ అయితే నేర్చుకోవాలండి. అండ్ నెక్స్ట్ కాంకరెన్సీ గురించి, థ్రెడ్స్ గురించి, మల్టీ థ్రెడింగ్ గురించి నేర్చుకోవాలి. సో ఈ కాంకరెన్సీ టాపిక్లోనే సింక్రనైజేషన్ గురించి, థ్రెడ్ పూల్స్ గురించి అయితే నేర్చుకోవాలండి. ఇవన్నీ ఇంటర్మీడియట్ లెవెల్లోకి అయితే వస్తాయి. నెక్స్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ గురించి. ఈ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్లో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా రీడ్ చేస్తాం, అపెండ్ ఎలా చేస్తాం, సో రీడ్ లైన్స్ ఈ మెథడ్స్ గురించి అయితే ఈ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్లో అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్ గురించి. ఈ ఫైల్ హ్యాండ్లింగ్ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత జావా డేటాబేస్ కనెక్టివిటీ గురించి అయితే నేర్చుకోవాలి. సో దీన్నే మనం జేడీబీసీ అంటామండి. డేటాబేస్తో కనెక్టింగ్స్ అనేవి ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కనెక్టింగ్ టు డేటాబేసెస్, ఎగ్జిక్యూటింగ్ ఎస్క్యూఎల్ క్వైరీస్, హ్యాండ్లింగ్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఎస్క్యూఎల్ క్వైరీస్ అంటే మనకి కొన్ని టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, లైక్ డిడిఎల్, డిఎంఎల్, టీసీఎల్, డీసీఎల్ అని చెప్పి కమాండ్స్ ఉంటాయండి. వాటిని యూజ్ చేసి ఈ డేటాబేస్తో ఎలా కనెక్ట్ అవుతాం అనేది అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా థియరీ పార్ట్తో పాటు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు స్కిల్ అనేది గెయిన్ అవుతుంది. సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలండి. థియరీ పార్ట్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ప్రాక్టీస్ చేస్తూ కోడింగ్ ఎక్సర్సైజ్ సాల్వ్ చేస్తూ ఉన్నారంటే మీకు ఆ స్కిల్ అనేది గెయిన్ అవుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా జాబ్స్ పోస్ట్ చేస్తున్నామండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయితే చేయండి. థ్యాంక్ యూ. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి.
అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.